ఆనాడే అంత గొప్ప ఆలోచన చేసినటువంటి అంబేద్కర్ గారు, అంబేద్కర్ ఇస్లాం అనుకునేటువంటి వాళ్ళు కొందరు ఇయ్యాటికి కూడా ఆ కుల సమస్య కానీ వివక్షత పైన కానీ దళితేతరులు ఎవరైనా పోరాటం చేస్తే, లేక ఆందోళన చేస్తే, లేదా ముందుకు వస్తే, మరీ ముఖ్యంగా ఆధిపత్య కులాల నుంచి కూడా ముందుకు వస్తే వీళ్ళు అంగీకరించేటువంటి స్థితిలో లేరు. ఏమనాలి? అది కరెక్ట్ కాదు. మనకు ఫులే నా గురువు అని చెప్తారు అంబేద్కర్. ఎందుకు చెప్తున్నారు? ఆయన అంత తీవ్రమైనటువంటి ప్రతిఘటన, అది సామాన్యమైనటువంటి ప్రతిఘటన కాదు. ఆయన పురాణాలు, వేదాలు వాటన్నింటి మీద విరుచుకుపడ్డారు. చాలామంది దళితులను ఆర్గనైజ్ చేశారు, స్కూళ్ళు స్థాపించారు, దళితులకు అడ్మిషన్స్ ఇచ్చారు. ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ అడ్మిషన్స్ ఇవ్వకముందుకే ఆయన అడ్మిషన్స్ ఇచ్చాడు. సో వాళ్ళ కోసం అని స్కూళ్ళు పెట్టాడు. సో మరి ఆయన ఎందుకు పనిచేశాడు? ఒకవేళ ఫస్ట్ ఆయన స్కూల్ పెట్టింది దళిత బాలికల కోసం కదా. మరి అట్లా మొత్తం భారతదేశంలో అట్లా ఫైట్ చేసినటువంటి వాళ్ళలో అగ్ర కులాలు కానీ, లేకపోతే బీసీ కులాల వాళ్ళు కానీ, భారతదేశ సమాజం ఎడల మోరే గారి అంటే అనేక నిచ్చెన మెట్లాంటి కుల వ్యవస్థ ఉన్నటువంటి సమాజం ఎడల, హిందూ లేక మనువాదం ఉన్నటువంటి దాని ఎడల మోరే గారు ఎలాంటి ఆలోచన చేశారు? మోరే గారు ఏం చెప్పేవాళ్ళు అంటే, ముఖ్యంగా మనుస్మృతి అనేటువంటిది, లేకపోతే ఆ రోజు పాటిస్తున్నటువంటి ఆచారాలు, ఇవన్నీ కూడా డిప్రెస్డ్ క్లాస్ను అణచడానికి చేసేటువంటి పనే. మొత్తం హిందూ శాస్త్రాలే ఇట్లాగా ఉన్నాయి అనేటువంటిది ఆయన అభిప్రాయం. కనుక దీనికి వ్యతిరేకంగా పోరాడాలి, అందరినీ కలుపుకొని పోరాడాలి. అంబేద్కర్ గారు కూడా ఒకసారి ఏమంటారంటే, చంబార్ల విషయం వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, చంబార్లకు మనం నాయకత్వం అంటే మనం చొరవ తీసుకోవాలి. ఎందుకంటే మనం అడ్వాన్స్డ్గా ఉన్నాం, మనం చొరవ తీసుకోవాలి, మనం ఒక పెద్దననాక వ్యవహరించాలి వాళ్ళ పట్ల అనేటువంటిది చాలా సందర్భాల్లో. అంటే చమార్ మాదిగ జాతికి చెందినటువంటి వాళ్ళు అనుకోవచ్చు. అంతే చమార్ చర్మంతో వర్క్ చేసేటువంటి వాళ్ళు. కానీ ఏం చేయాలి సార్, ఇవాళ కూడా ఈ మాల మాదిగ డిఫరెన్సెస్ అసలు అంటరాని అంటే వీళ్ళ మధ్య కూడా ఆనాడు మనమే నాయకత్వం వహించి వీళ్ళను పైకి తీసుకురావాలి చమార్లను అని అంబేద్కర్ ఆలోచించి చేస్తే, ఈనాటికి కూడా అది లేకపోవడానికి ఏం కారణం అంటారు? అంటే రకరకాల పొలిటికల్ ఇవి పనిచేస్తున్నాయి, అదొక కారణము. తర్వాత పూర్తిగా నాకు అనిపిస్తుంది, పూర్తిగా అంబేద్కర్ను చదవకపోవడం వల్ల కూడా ఆయన ఏం చెప్పాడు అనేటువంటి దాన్ని చదవకపోవడం కూడా ఒక కారణం అని నాకు అనిపిస్తుంది. మాల మానాడు ఒకవైపు, మాదిగ దండోరు ఒకవైపు పెట్టుకొని నిలువున చీల్చారు తప్ప ఇద్దరు అంబేద్కర్ని అంగీకరిస్తారు, అంబేద్కర్ కావాలంటారు. అంబేద్కర్ 1927లో మీరు చెప్పిన దాని ప్రకారం చేసే స్థితి ఇప్పుడు ఉల్టా అయిపోయిందిగా. ఆ మనుస్మృతి ఆధారంగానే మన రాజ్యాంగం ఉండాలి అని చెప్పేటువంటి వాళ్ళు ఈరోజు వచ్చారు కదా. మరి అటువంటిప్పుడు ఈ ఐక్యత అవసరం ఇంకా పెరిగింది. ఈ ఐక్యత మొత్తం అందరి మధ్య ఉండాలి. అప్పర్ క్యాస్ట్లో ఉండేటువంటి అభ్యుదయవాదులను కూడా కలుపుకొని ఐక్యత అనేటువంటిది ఉండాలి.